ఏది ఏమైనా హిట్ కొట్టి తీరాలంటూ దండయాత్ర చేస్తున్నాడు మన బెల్లంకొండ. ఈ క్రమంలోనే కిష్కింధపురి అంటూ సరికొత్త సినిమాతో మరోసారి మన ముందుకొచ్చేశాడు. మరి ఈ సినిమా అయినా బెల్లంబాబు ఆశల్ని నెరవేర్చిందా? ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న హిట్ కిష్కింధపురితో వచ్చి పడిందా? హావ్ ఎ లుక్. సినిమాలు చేసుకుపోవడమే కానీ హిట్టుని పలకరించకపోతున్న బెల్లంకొండ ఈసారి భారీ ఆశల్ని పెట్టుకుని చేసిన సినిమా కిష్కింధపురి. ఇక కథ విషయానికి వస్తే రాఘవ్ మైథిలి ఇద్దరు ప్రేమలో ఉంటారు. పైగా ఇద్దరు కలిసి గోస్ట్ వాకింగ్ పేరుతో హాంటెడ్ హౌసెస్ టూర్స్ చేస్తూ ఉంటారు. థ్రిల్ కోరుకునే వాళ్ళందరినీ కలిపి ఓ పాడుబడిన బంగ్లాలోకి తీసుకెళ్లి అక్కడ దయ్యాలు ఉన్నాయని నమ్మిస్తూ థ్రిల్ పంచడమే ఆ టూర్ ఉద్దేశం. అలా ఈ క్రమంలో జరిగిన కొన్ని అనుకోని ఇన్సిడెంట్ ఆధారంగా కిష్కింధపురి అనే ఊరి పరిసరాల్లో ఉన్న సువర్ణమాయ అనే రేడియో స్టేషన్ కి వెళ్తారు. 1989లోనే పాడుబడిన స్టేషన్ అది. అందులో దయ్యం ఉంటుంది. ఇంతకీ ఆ దయ్యం ఎవరు? ఎందుకు అందరినీ చంపేస్తాను అని వార్నింగ్ ఇస్తుంది? రాఘవ్ తన ప్రాణాల్ని అడ్డుపెట్టి దయ్యానికి ఎందుకు ఎదురెళ్లాడు అనేదే కిష్కింధపురి కథ. హీరో ఇంట్రొడక్షన్, లవ్ సాంగ్, ఇలా తెలుగు సినిమా టెంప్లెట్ లానే సాగుతున్న ఈ సినిమాలో రాఘవ్ మైథిలి ఎప్పుడైతే సువర్ణమాయ అనే రేడియో స్టేషన్ లో అడుగు పెడతారో అసలు కథ స్టార్ట్ అవుతుంది. అయితే ఇందులోకి వచ్చి వెళ్లిన ఇద్దరు లోకో పైలట్స్ ని, అలానే ఓ నిర్మాణ కూలీని చంపడం లాంటి సీన్స్ రెగ్యులర్ గానే అనిపిస్తాయి. ఓవైపు సువర్ణమాయ గురించి తెలుసుకునేందుకు హీరో ప్రయత్నిస్తూనే మరోవైపు మిగతా వాళ్లు చనిపోకుండా ఆపడం లాంటి అంశాలతో సెకండ్ హాఫ్ ని డిజైన్ చేశాడు కౌశిక్. జనరల్ గా హారర్ సినిమా అనగానే స్టోరీలో ఓ స్టైల్ ఉంటుంది. దాదాపు దాన్ని ఫాలో అవుతూనే కిష్కింధపురి కూడా తీశారు. ఫస్ట్ హాఫ్ అంతా దయ్యం ఎలిమెంట్స్ చూపిస్తూ భయపెట్టేందుకు ప్రయత్నించారు. కానీ అది పార్ట్స్ గానే వర్కౌట్ అయింది. దయ్యం వెనుకున్న ఫ్లాష్ బ్యాక్ చెబుతూ థ్రిల్ పంచే ఎలిమెంట్స్ సెకండ్ హాఫ్ లో ఉంటాయి. అయితే సౌండ్స్ తో భయపెట్టడం వరకు సరే గాని ఆ థ్రిల్లింగ్ సీన్సే లేక సెకండ్ హాఫే కాస్త చతికిలబడ్డట్టు కనిపిస్తోంది. దయ్యాలు, ఆత్మల కథలు తెలుగు సినిమాకి కొత్తేమీ కాదు. కానీ ఈ సినిమాలో కొన్ని చోట్ల కొత్త ఎలిమెంట్స్ ను పెట్టడం బాగుంది. దీనికి తోడు కిష్కింధపురిలోని హారర్ ఎఫెక్ట్స్ కూడా బాగున్నాయి. అయితే కథనంలో కొన్ని చోట్ల కీలక సన్నివేశాలు స్లోగా సాగడం, అలాగే సినిమా మొదట్లో కాన్ఫ్లిక్ట్ ఆకట్టుకునే విధంగా లేకపోవడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలిచాయి. ముఖ్యంగా దర్శకుడు ఫస్ట్ హాఫ్ పై క్యూరియాసిటీ పెంచినా కొన్ని చోట్ల లాజిక్ మిస్ అవడంతో పాటు సెకండ్ హాఫ్ లో చేతులెత్తేయడంతో సినిమా హిట్ కి ఫ్లాప్ కి మధ్య ఊగిసలాడుతున్నట్టే కనిపిస్తోంది. For more videos like this, subscribe Big TV channel.